భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓల స్థాయి చర్చలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాల డీజీఎంఓలు హాట్లైన్ ద్వారా చర్చలు జరపనున్నారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ చర్చలు జరగాల్సి ఉండగా సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ ఒప్పందం అనంతర పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడడం ఇదే తొలిసారి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం బీహార్లో మాట్లాడిన మోదీ ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం, పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగాయి. ఈ ఆపరేషన్స్ అన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించారు ప్రధాని మోదీ. ప్రధాని కార్యాలయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, భద్రతా పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు త్రివిధ దళాలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు దేశ ప్రజల ముందుకు వస్తున్నారు ప్రధాని మోదీ. ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉదయం నుంచి ఢిల్లీలో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. తొలుత ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. భారత్ పాక్ చర్చల నేపథ్యంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన త్రివిధ దళాలను ప్రధాని మోదీ అభినందించే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరి కాసేపట్లో పాక్ భారత డీజీఎంఓల సమావేశం గురించి, అదేవిధంగా సాయంత్రం నైట్ 8కే ప్రధాని మోదీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ రెండింటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, భారత్ పాకిస్తాన్ మధ్య మరికొద్ది క్షణాల్లో డీజీఎంఓల స్థాయి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. సో కాల్పుల విరమణ పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఆ నేపథ్యంలో పాకిస్తాన్ చర్చలు కోరుకుంటుంది. తాము యుద్ధాన్ని భరించలేము, ఈ ఘర్షణను భరించలేమని పాకిస్తాన్ చెప్తోంది. సో ఆ నేపథ్యంలోనే భారత్ కాసేపు కాల్పులకు విరామం ఇచ్చి ఈ చర్చలకు అంగీకరించింది. సో ఆ నేపథ్యంలో భారత్ తరపున మా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. సో ఈ చర్చలో ఏ అంశాలు రాబోతున్నాయనేది దేశమంతా ఉత్కంఠ ఉంది. ఇప్పటికే రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఏదైతే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక డిమాండ్స్ వస్తున్నాయి. ఇంకోవైపు పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను అప్పగించాలనేటువంటి డిమాండ్ కూడా పెట్టాలనేటువంటి ఒక డిమాండ్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఎలాంటి ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి వస్తుందనేది మనం వేచి చూడాలి. సో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇది ఈ రోజు జరిగేటువంటి సమావేశం కేవలం మిలిటరీ ఆపరేషన్స్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. సో ఈ కాల్పుల విరమణ ఇష్యూని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఒకవేళ ఏమైనా ఇష్యూస్ కనుక మధ్యలో ఎరైజ్ అయితే వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, సో ఈ ఇష్యూస్ కు సంబంధించినటువంటి డీటెయిల్సే ఉంటాయి. సో ఇందులో బ్రాడర్ మెకానిజం ఏదైనా వర్కౌట్ చేసే అవకాశం ఉంది. సో కాల్పుల విరమణకు సంబంధించి మొన్ననే ఒక అంగీకారం వచ్చిన తర్వాత పాకిస్తాన్ 2-3 సార్లు బ్రీచ్ చేసింది. రాజస్థాన్లోను, శ్రీనగర్లోను పలు చోట్ల మళ్లీ డ్రోన్లు ఎగిరినటువంటి పరిస్థితి. వాటిని ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేస్తూ భారత్ తన సత్తాను చాటుతోంది. సో ఈ రకమైనటువంటి ఒక దుస్సాహసం దుందుడుగా పాకిస్తాన్ వివరిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేటువంటి విషయం పైన ఈరోజు చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ ఇష్యూస్ ఈరోజు చర్చకు వస్తాయనేటువంటి తెలుస్తుంది. అట్లాగే పాకిస్తాన్ వైపు నుంచి దాదాపు ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం కనబడుతోంది. సో ఈ అంశానికైతే భారత్ క్లియర్ గా చెప్తోంది, సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించేటువంటి అవకాశం లేదు.
డెఫినెట్ గా అది అబియన్స్ లోనే ఉంటుంది. దానిపైన మళ్ళీ తాము ప్రాజెక్టులు కట్టాలనేటువంటి ఆలోచనతో భారత్ ముందుకు వెళ్తుంది. ఇక వీటితో పాటు ఉగ్రవాదులను అప్పగించాలని భారత్ కోరేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక కశ్మీర్ లో మూడో దేశం జోక్యాన్ని కూడా అనుమతించమని గతంలో పదే పదే భారత్ ప్రకటించింది. సో అదే విధానాన్ని కూడా కొనసాగించబోతుంది. మూడో దేశం యొక్క జోక్యాన్ని ఈ విషయంలో అనుమతించేటువంటి ప్రసక్తి లేదు. క్లియర్ గా ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పష్టం చేస్తుంది. గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇప్పుడు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆ గతంలో ఇచ్చినటువంటి ఏదైతే ప్రతిపాదననే భారత్ తిరస్కరించింది. సో ఈ ప్రతిపాదనను భారత్ తిరస్కరిస్తుంది. సో ఏదైనా చర్చ కనుక ఉంటే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి మనకు అప్పగించడమే అనే విషయాన్ని ప్రస్తావించబోతుంది. ఇక రెండో ప్రధానమైనటువంటి విషయం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ డీటెయిల్స్ ఆయన దేశ ప్రజలకు వివరిస్తారు. ఈ ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు నెరవేరినటువంటి విషయాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఉగ్రవాదులకు 9 శిబిరాలను ధ్వంసం చేశాం, 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ 10 ధ్వంసం చేశాం, అందులో కూడా చాలా మంది సైనికులు చనిపోయారు. సో ఇలా అన్ని లక్ష్యాలను కూడా చేరుకున్నాం అనేటువంటి విషయాన్ని ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించబోతున్నారు.